హాయ్ ఫుడ్డీస్, రీసెంట్ గా మా ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా కలిసి నిడదోలు కోటసత్తం గుడి దగ్గరికి వెళ్దాం అని చెప్పి ప్లాన్ వేసుకున్నాం. మన భీమవరం నుంచి నిడదోలు కోటసత్తం గుడికి అప్రాక్సిమేట్లీ 55 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది బాబాయ్. మేము ఉదయం 7కి వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ అందరూ అసెంబ్లీ అయ్యేటప్పుడు 9 అయిపోయింది. ఒకప్పుడు భీమవరం నుంచి తాడేపల్లిగూడెం కానీ నిడదోలు కానీ వెళ్ళాలంటే వణుకొచ్చేసేది. ఇప్పుడు మాక్సిమం రోడ్స్ అయితే చాలా నీట్ గా ఉన్నాయి, అక్కడ కొంచెం ఇబ్బంది పడ్డాం అంతే. ఫైనల్లీ నిడదోలు అయితే రీచ్ అయ్యాం. నిడదోలు రీచ్ అయిన తర్వాత గేట్ ఎప్పుడైనా తీసి ఉంటుందేమో అని చూస్తాం, ఎప్పుడు మూసే ఉంటుంది. ఇది నిడదోలు నుంచి జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అమ్మవారి గుడి. ఈ ఆలయం వచ్చేసి 11వ శతాబ్దం ఆలయం అనమాట. అప్పటి రాజైన తూర్పు చాణక్యుల వారు అమ్మవారికి చిన్న ఆలయం అనేది కట్టించారు. దాన్ని భక్తుల సహకారంతో అండ్ ఇన్వెస్ట్మెంట్ వారి సహకారంతో ఆలయాన్ని బాగా డెవలప్ చేసుకుంటూ తీసుకొచ్చారు. అమ్మవారి విగ్రహం చాలా ఆకర్షణీయంగా ఉంటది. అందులో స్టిల్ అమ్మవారి గుడి ఇంకా డెవలప్ చేస్తూనే ఉన్నారు. ఆదివారం అయితే చాలు కోటసత్తమ్మ టెంపుల్ మొత్తం జనాలతో కిటకిటలు ఆడిపోతూ ఉంటది. మొక్కుబడులు కూడా చాలా ఎక్కువ చెల్లించుకుంటారు అక్కడ. మా బ్యాచ్ అంతా అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నాం. దాని తర్వాత మేమే ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాం, కానీ ఫుడ్ లేట్ అయిపోయింది కదని చెప్పి మాకు తెలిసిన అన్నయ్య ఉంటే అన్నం రమ్మన్నాం. గంటలో మొత్తం వండిచ్చేసాడు మాకు. చికెన్ ఫ్రై, మటన్ కర్రీ, బిర్యానీ కూడా వండించుకున్నాం అన్నయ్యతోనే. నాన్ వెజ్ భోజనాలతో కార్తీక మాసానికి అయితే బ్రేక్ ఇచ్చేసాం. మరి మీరేలా ఇచ్చారు బాబాయ్ కార్తీక మాసానికి బ్రేక్?